లేకపోతే కనుక ఇంకే రకమైన కారణాలు ఉన్నాయో తెలియదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీ అదే భాగస్వాములుగా ఉన్నటువంటి మేము మా భారతీయ జనతా పార్టీ ఒకటే అనుకుంటున్నాం ఏంటంటే సంపూర్ణ నమ్మకం ఉంది ప్రభుత్వం పైన. అది ఐఏఎస్ ఆఫీసర్లు కానివ్వండి, ఐపీఎస్లు కానివ్వండి, ఎంత పెద్దవారైనా సరే ఖచ్చితంగా తప్పు చేశారు అని చెప్పని మనకు కనిపిస్తూనే ఉంది. అదే చట్టపరంగా నిరూపితమైనప్పుడు వారిని ఉపేక్షించదు మా కూటమి ప్రభుత్వం అనేది నా భావన. ఇంకొకటి ఈ సందర్భంగా మనందరం కూడా అంటే ప్రజలకి ఒక ఇందాక చెప్పాను, కొంచెం సినీ నటి అని కాస్త పలుకుబడి ఉన్నటువంటి మీడియా అట్రాక్షన్ ఉన్నటువంటి వ్యక్తులకే ఇట్లాంటి ఇబ్బందులు ఇంత ఇబ్బందులు కలుగుతూ ఉంటే సామాన్య ప్రజలు ఇంకా ఎంత ఇబ్బంది పడతారో కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా సామాన్యులకు కూడా భరోసాని ఒక భద్రతని ఇచ్చే విధంగానే మా ప్రభుత్వం దీనిపైన ఈ విషయం పైన ఆల్రెడీ హోంమంత్రి గారు కూడా స్పందించడము, ముఖ్యమంత్రి గారి వరకు కూడా దీనిపైన చూస్తున్నారు. కాబట్టి నాకు తెలిసి అతి త్వరలోనే ఎవరైతే ఇటువంటి ఇబ్బందులకు గురి చేశారో అమ్మాయిని అసలు అమానవీయంగా, ఇంకా చెప్పాలంటే అమానవీయంగా ఆవిడ పైన అట్లా కక్ష కట్టి తమ విస్తృత అధికారాలను ఉపయోగించుకొని అధికార బలంతో అధికార మదంతో ఇటువంటి చర్యలకు పాల్పడ్డారో వారందరికీ శిక్ష పడుతుంది అనేది పడేలా చేస్తాము, పడుతుంది అనేది కూడా నేను ఆశిస్తూ ఉన్నాను. సో ఇప్పటికైనా అధికారులు ఒకటే మేము కోరుతున్నాము, ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకొని ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని గెలిపించారు పార్టీలని. అలాగే అధికారులు ఇప్పటికీ మొన్న వచ్చిన వరదలని మళ్ళీ ఆన్ రికార్డ్ చెప్తున్నాను, ఇంకా కూడా కొన్ని శాఖల్లో 5 సంవత్సరాల్లో జగన్ వేసినటువంటి విషపు మొక్కలు ఏవైతే ఉన్నాయో అధికారుల రూపంలో వాళ్ళు కావాలని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా కొన్ని సంఘటనలు చేస్తున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది సోషల్ మీడియా యుగము. ప్రజలు తప్పు చేసినటువంటి అధికారులను కానీ ఎంతటి వాళ్ళనైనా ఉపేక్షించే పరిస్థితే లేదు. తస్మాత్ జాగ్రత్త. అధికారులనంటే ఒక బాధ్యత ఉంది, ఆ బాధ్యతను నిలబెట్టుకొని ఒక రోల్ మోడల్ లాగా ఉండండి. అది చేత కాకపోతే మీరు తీసుకున్న జీతానికి సరిపడా పని చేయండి. కానీ ఇట్లాంటి ఇంకొక పాయింట్ యామిని, వీళ్ళు ఈ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ గారు ఇందాక మాట్లాడిన మాటల్లో మాకు వచ్చి కంప్లైంట్ లేదు, మా స్టేట్ కాదు కదా అన్నట్టు అన్నారు కదా. ఆమెని ఇక్కడ మీడియా, జగన్మోహన్ రెడ్డి గారి సొంత మీడియా కావచ్చు, వాళ్ళ అనుకూల మీడియా కావచ్చు, కొంతమంది ఆమెని ఇష్టారాజ్యంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. వాడితో అఫైర్ ఉంది, వీడితో అఫైర్ ఉంది, వాళ్ళని చీట్ చేసింది, వీళ్ళని చీట్ చేసింది, ఇక్కడ మీడియా, తెలుగు మీడియా చేసింది కదా, ఏపీ నుంచి చేశారు కదా. మరి దాని మీదైనా స్పందించవచ్చుగా సోమోటోగా. అసలు ఆమె దేనిపైన స్పందిస్తుందండి? వాళ్ళ నాయకుల్లో ఇంత జరుగుతున్నా ఇంత చేస్తున్నా కూడా అంతెందుకు, అసలు టాపిక్ ఇది కాకపోయినా వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలే మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినప్పుడు కూడా కనీసం నోరెత్తి మాట్లాడలేనటువంటి ఈ మహిళా కమిషన్ అంతకుముందు పూర్వపు చైర్పర్సన్ గాని ఈమె గాని ఇప్పుడు మిగతా మహిళలకి న్యాయం చేస్తారు, వాళ్ళు మాట్లాడతారని మనము ఆలోచించడం కూడా వృధా. అలా అని చెప్పని ఇంకా పదం వస్తుంది ఉపయోగించకూడదు, కానీ కళ్ళుండి మూసుకుపోయి చెవులుండి మూసుకుపోయినట్టుగా ఎంతకాలం అమ్మా మీకు అలా పని చేయాలి? మీ పార్టీకి నేను ఒకటే డైరెక్ట్ చెప్తున్నాను, మీకు వైసీపీ నాయకులకి మీ జగన్ భజన చేసి వాళ్ళకి కొమ్ము కొయ్యాలని ఉంటే దీనికి రాజీనామా చేసి అదే భజన చెయ్యండి కదా. మిమ్మల్ని ఎవడాపాడు? మీరు భజన చేస్తూ పదవుల్లోకి వచ్చి అది ఇట్లాంటి గవర్నమెంట్ రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉంటూ పార్టీలకు అతీతంగా పనిచేసి స్పందించాల్సినటువంటి మీరు ఒక పార్టీకి కొమ్ము కాస్తూ బాధితులు దట్టు మహిళలకి, మీరున్న పోస్టు మహిళలకి న్యాయం చేయకుండా ఉండడం అనేది సరి కానే కాదు. ఇది ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీయడం కాదు, రోడ్డు పని నిలబెట్టి ప్రశ్నిస్తారు మహిళలు. ఇప్పటికే జరుగుతా ఉంది. పూర్వపు వాసిరెడ్డి గారు కూడా, ఆవిడకి పద్మ గారికి కూడా ఇలానే జరిగింది. మొత్తం మహిళలందరూ కూడా హాస్పిటల్లో జరిగిన అత్యాచారం సంఘటన కానివ్వండి, ఊరుకోరు జనాలు, అందరూ చూస్తూ ఊరుకోరు. ఇప్పుడు ఈవిడ కూడా అదే జరుగుతుంది, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే. ఇప్పటికైనా మీరు బాధ్యత తీసుకోండి. మహిళా కమిషన్ చైర్పర్సన్ గా మేము డిమాండ్ చేస్తున్నాము, బాధ్యత తీసుకొని స్పందించండి, ప్రజలకి మహిళలకు ఒక భరోసాని ఇవ్వండి. అది మీరు చేయాల్సిన పని. నాకేం తెలియదు అని చెప్పడం. ఒక్క నిమిషం అండి. ఫైనల్ గా ఉమేష్ గారు, ఈ ఎఫ్ఐఆర్ లో ఒక పేరు